శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, నవంబర్ నెలలో వ్యయంలో గ్రహ సంచారం ఉంది. వ్యయంలో గ్రహ సంచారం ఉండటం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే డబ్బులు వస్తాయి కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. విద్యాపరంగా విద్యార్థులకు శ్రమ ఎక్కువ ఉంటుంది. శ్రమతోనే ఫలితాలు అనేవి సాధిస్తూ ఉంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చివరి వరకు వచ్చి చేజారిపోతూ ఉంటాయి. అతి కష్టం మీద ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ ప్రాప్తిని పొందుతారు. అలాగే ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా కొత్త ఉద్యోగంలో ఇంక్రిమెంట్తోనే లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి, పోటీ ఎక్కువ ఉంటుంది. ఆ పోటీ తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళటానికి చేసే ప్రయత్నాల్లో కొద్దిగా అవరోధాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమిస్తారు. అంతిమంగా మాత్రం వ్యాపార పరంగా విజయాలు సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా అవుతూ ఉంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. మీరు అనుకోకుండా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసే అవకాశం ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో కనిపిస్తోంది. అయితే ప్రధానంగా వ్యసనాల వల్ల ధన వ్యయం అవుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నవంబర్ నెలలో వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అది ఏ వ్యసనమైనా సరే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న పట్టింపులు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వస్తాయి. ఆ మాట పట్టింపుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెలలో తిరుగులేదు. అలాగే కుజుడి దృష్టి ఉండటం వల్ల కోపం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. శాంతంగా చిరునవ్వుతో ముందడుగు వేస్తే దాదాపుగా ఎలాంటి సమస్యలు ఉండవనే చెప్పాలి. పరుషంగా మాట్లాడటం వల్ల కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి. కఠినంగా పరుషంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడితే పెండింగ్ పనులు పెరిగిపోతాయి. సౌమ్యంగా స్నేహంగా ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడితే పెండింగ్ పనులు ఏవీ లేకుండా పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అలాగే ఒక్కొక్కసారి ఊరికే ధన నష్టం జరుగుతూ ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఆందోళన కూడా ఒక్కొక్కసారి చోటు చేసుకుంటూ ఉంటుంది. దాన్ని అధిగమించి మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. ఈ నెలలో వచ్చే సోమవారాలు శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఈ నెలలో వచ్చే సోమవారాలు శివాభిషేకం చేసుకుంటే చాలా వరకు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 9, 11, 12, 19, 21, 22, 26, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు 1, 5, 7, 14, 16, 17, 24, 28. అలాగే ధనుసు రాశి వాళ్ళు ప్రధానంగా సోమవారాలు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకుంటే నవంబర్ నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి నవంబర్ నెలలో ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతి వారం వార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలాన్ని బట్టి జపించుకోవాల్సిన మంత్రాన్ని చేయాల్సిన పరిహారాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. జ్యోతిష శాస్త్రపరంగా ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి పరిపూర్ణమైనటువంటి సమాచారము, దానికి తగ్గట్లుగా పరిహారాలు, దానికి తగ్గట్లుగా దేవాలయ దర్శనాలు, దానాల గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.